చంద్రబాబు పరిపాలనగా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? ఆ, 11 నెలల్లో ఏమంత బ్రహ్మాండంగా కనిపించింది నీకు? అన్ని పథకాలు ఇస్తున్నాయిగా, సూపర్ సిక్స్ అన్ని అమలు చేస్తున్నాడుగా. సూపర్ 6 అమలు అవుతున్నాయా? ఆ, ఏమేమి వచ్చినాయి నీ పథకాలు? అన్నీ వచ్చినాయి. చెప్పు కొన్ని. అన్నీ వచ్చినాయి. ఆ కొన్ని ఏదో చెప్పు అంటున్నా. రైతు భరోసా ఇచ్చాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు, ఉం? ఇంకా ఆ, తల్లికి తల్లికి వందనం ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడుగా. అన్నీ ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడు. ఆహా. రాష్ట్రం మొత్తం రాని మీ ఒక్కరికి వచ్చినాయా? ఆ, మాకు వచ్చినాయి. ఎలా వచ్చినాయి డబ్బులు? ఈ బ్యాంకులో వేసారా, చేతికి ఇచ్చారా? బ్యాంకులోనే. బ్యాంకులోనే వేసారా? అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుండిద్ది అంటారు. బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అమరావతి రాజధాని పరిస్థితి ఏంది? ఎన్నాళ్ళ నుంచి ఎప్పుడు చూడాల, 50 ఏళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన కాంచి ఇటు నుంచి పడిన వాళ్ళని చూడాల. దాని అంత రాజధాని చూడలేదా? చూడాల అసలు. మరి ఏంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్పి అంటున్నారు 29లో? అది ఇంకా టైం చాలా ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉండి ఆ ఏళ్ళకి కట్టుంటుందో. మరి మీ ఎటేస్తారంటారు మరి? ఓటు ఇంత బాగా చేసినటువంటి చంద్రబాబుకి వేస్తారా లేకపోతే జగన్కి వేస్తారా? ఎవరికో ఆ ఏళ్ళ పరిస్థితి, ఎవరు పని బాగా చేస్తుంటే వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు చెప్తున్నారు కదా బ్రహ్మాండంగా ఉందని. మరి బాగానే ఉంది, పరిపాలనకే బాగానే ఉంది. ఏమో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తారు మరి? చేస్తారు. ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తుంటే ఏం చేస్తారు, అట్నే చేస్తాడు. లిక్కర్ స్కామ్లో చంద్రబాబు ఉండగా గత 5 సంవత్సరాల్లో 70,000 కోట్లు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 130,000 కోట్లు రాబడి చూపించాడు. ఏడ జరిగింది ఇంకా స్కాము? అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగిందా? మొత్తం చెల్లింపులు మొత్తం కూడా క్యాష్ పెట్టేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏం పెట్టలేదు. అంటే ఫోన్పేలు ఇలాంటివి వచ్చినాయి కదా, అవి పెట్టొచ్చు కదా. అవి పెట్టకుండా మొత్తం డబ్బు రూపాయలు తీసుకున్నారని చెప్పి అంటున్నారు. దాంట్లో జరిగినాయి అవకతవకలు అంటున్నారు. అవకతవకలు జరిగితే నువ్వు బయట పెట్టాయా? అందుకని అవి మొత్తం బయట పెడుతున్నాము, రేపో మాపో సర్దేస్తామని చెప్పి అంటున్నారు. మరి ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? జగన్కి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా? జగన్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎంటే దిగిపోతాడు. దిగిపోతాడా? 4 ఏళ్ల కాలం ఉన్నా దిగిపోతారా? అసలు 4 ఏళ్ళు కూడా ఉండడు. జగన్ అరెస్ట్ చేస్తే సంవత్సరానికి దిగిపోతాడు, ఇంకో సంవత్సరానికి. అదెట్టా? అంతే. వ్యతిరేకత బాగుంది. వ్యతిరేకత ఉందా? ఎందుకు వ్యతిరేకత ఉందని అంటారు? అందుకే ఆయన చేసిన వాగ్దానాలు అమలు చేయలేదుగా. అమలు చేయలేదు అందుకని. ఏమో పథకాలు ఒక్కటే చూస్తారా, అభివృద్ధి కూడా చూడాలి కదా అని చెప్పి అంటున్నారుగా. ఏం చేశాడు అభివృద్ధి? రోడ్లు వేసారంట. రోడ్లు గోతులేక పూడిసింది. రోడ్లు ఏడేశాడు, గోతులేక పూడిసింది. గోతులే? ఆ గోతులు కూడా పూడ్చలేదని చెప్పి అంటున్నారు ఇంతకుముందు. చేయలేదు కనుకనే ఓడిపోయాడు. గోతులు పూడ్చలేదు కనుకనే ఓడిపోయాడు. అది మరి ఇంకేందంటారు? ఎలా ఉండిద్ది అంటారు పరిస్థితి? అమరావతి రాజధానికి మొన్న మోదీ గారు వచ్చారు. మోదీ గారు వచ్చేసి 2వ శంకుస్థాపన చేశారు. ఎలా ఉండిద్ది అంటారు ఈసారి? బ్రహ్మాండంగా ఉందిగా, జరుగుతున్నాయి ఇక పనులు. ఏమేమి జరుగుతున్నాయి పనులు? రాజధానిలో అన్ని పనులు చెప్పాడుగా మొన్న పథకాలు. ఈసారి అయినా చేస్తారంటారా? కేంద్రం నుంచి డబ్బులు వస్తాయంట మనకి? వస్తే ఎందుకు రావు? ఒకవేళ జగన్ మోదీతో కలిసి ఉంటే బాగుండేది అంటారా? జగన్ మోదీతో కలిసి ఉంటే 2024లో ఆయనే గెలిచాడా? కలవనని చెప్పాడుగా మోడీ. ఒకవేళ కలిస్తే ఎట్టుండేదో అప్పుడు. మరి బీజేపీతో జత కట్టడం వల్లే టీడీపీ గెలిచినట్ట? అంతేగా మరి. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటండి? పవన్ కళ్యాణ్ అది ఏం మాట్లాడుతా ఆయన ప్రశ్నిస్తానన్నాడు. ఇప్పుడు ఏం ప్రశ్నించట్లేదుగా, ఏం జరిగినా కానీ. ఏదన్నా జనం అడగటానికి పోతే సనాతన ధర్మం అంటున్నాడు. ఇంకా ఆయన ప్రశ్నించేది అసలు ఏ పార్టీ ప్రస్తావన, ఏ కులాల ప్రస్తావన, ఏ మతాల ప్రస్తావన తీసుకురని చెప్పి ఆయన ఈరోజు ఎందుకు మత భావన తీసుకుంటున్నారు? ఏదో ఒకటి జనాన్ని రెచ్చగొడటానికి దాన్ని మర్చిపోతే ఇంకోటి కొత్త తీసుకొస్తా ఉంటారు అంతే. ప్రజారాజ్యంలాగా ఈయన కూడా బీజేపీలో కలిపేస్తారంటారా? ఏం కలిసినా కలవచ్చు. ఆయన కాంగ్రెస్లో కలిపాడు, ఈయన బీజేపీలో కలుపుతారంటారా? కలిపినా కలపచ్చు. పవన్ కళ్యాణ్ని సీరియస్ పొలిటీషియన్లా చూడొచ్చా? ఈ 11 నెలల కాలంలో ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి చేసిన పనులు చూస్తే ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేదు. గిరిజన తాండాలకి రోడ్లు వేయడం మొత్తం చేశారు కదా. గిరిజన తండాలకి చెప్పులు ఇస్తే దాని చెప్పులు ఇచ్చాడు, పోయి చెప్పులు ఇటుమైందని అప్పుడే పెట్టారు కదా. నువ్వు ఏదన్నా కార్యక్రమం చెప్పులు కొనుక్కోలేని స్థితిలో ఎవరు లేరు. ఈయన తీసుకెళ్ళి చెప్పులు ఇటుమైంది. ఇప్పుడు సీఎం అయ్యండి చెప్పులు కొనుక్కోలేని స్టేజీలో ఉండారా?
ఒకటైతే ఆయన తీసుకున్నటువంటి శాఖలో రోడ్లు మొత్తం కూడా చేస్తున్నారు. ఈ గతంలో ఎప్పుడు లేని రోడ్లు చోట రోడ్లు వేపిస్తున్నారు మొత్తం కూడా. అది మరి హర్షణీయమే అంటారా? ఏడా ఒక సాట వేసి రోడ్లు అన్నీ అయిపోయినాయి అని చెబితే అట్ట. ఒక చోట ఆడండి, చాలా చోట్ల వేసారే. అదే గుంటలు బూడిశారులే, గుంటలు బూడిశారు. ఓకే. మొత్తంగా అయితే వీళ్ళకి పరిస్థితి ఏంటంటారు? ఈ 11 నెలలకి జనాల్లో ఎలాంటి భావన ఉందంటారు? ఎన్ని మార్కులు వేస్తారు వాళ్ళకి 100కి? 100కేం 10% కూడా అయ్యాం. ఇదే ఒక సంవత్సర కాలంలో అంటే 11 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు, వీళ్ళు ఎంత చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 6 నెలలకే పథకాలన్నీ ఇచ్చాడు. ఈయన మరి ఏది మొన్నటిదాకా తల్లికి వందనమేమో డిసెంబర్లో ఇస్తానన్నాడు, డిసెంబర్లోనే మే నెలలో ఇస్తానన్నాడు, ఇప్పుడు ఏమన్నా మళ్ళీ జూన్లో ఇస్తానంటున్నాడు. జూన్లో అయినా ఇస్తారంటారా? ఏమో చెప్పలేము. పెన్షన్ వచ్చిద్దా మీకు? పెన్షన్ రాలా నాకు. పెన్షన్ రాలా? ఎన్ని ఏళ్ళు? నాకు 63 ఏళ్ళు. 63 ఏళ్ళు. 63 ఏళ్ళు అంటే పోయినసారికి 63 కదా, 60 ఉంటాయి కదా, 60 చిల్లర ఉన్నాయి. మరి అప్పుడు రాలేదా పెన్షన్ మీకు? అప్పుడు రేషన్ కార్డు తీసేశారు, మళ్ళీ అయిపోయిన 5 ఏళ్ళు రేషన్ కార్డులు కొత్త ఇవ్వలేదు. మళ్ళీ రేషన్ కార్డు ఉంటే పెన్షన్ వచ్చేది. ఈ పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొత్త ఏం పెట్టలేదు. దాని పట్ల ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ భావన ఎలా ఉంది? పూర్తి వ్యతిరేకమే. పూర్తి వ్యతిరేకమే. పథకాల కోసం అయితే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారా ప్రజలు? మరి ఇస్తారంటారా ఇంతకీ? ఏమో చెప్పలేము. ఎప్పుడో ఎత్తాడు చివరిలో ఇచ్చాడుగా, పసుపు కుంకుమ అని వేసాడుగా, అట్నే ఎత్తాడు చివరిలో. ఏమి ఈడు ఈ పథకాలు. మళ్ళీ మోసపోయినట్టేనా జనాలు? ఓకే అండి, మరి థ్యాంక్ యూ. దాని ఏం పేరు? నా పేరు సుఖ వెంకటేశ్వర. ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తుంటారు. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎలా ఉంది వ్యవసాయం ఇప్పుడు? బాగానే ఉందా? వ్యవసాయం పర్వాలేదు. ఇంకోటి పెద్దనా, ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది. మే 13కి ఎలక్షన్ జరిగి సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? అంత పెద్ద భారీ మెజార్టీలు ఇచ్చారు కదా ప్రజలందరూ కూడా. అన్నీ చేస్తూ ఉంటారు, మంచి పనులే చేస్తున్నారు. మంచి పనులు అంటే ఏమేం చేస్తూ ఉన్నారంట? ఏం చేస్తున్నారంటే ఇందాక నేను చెప్పానుగా, వ్యవసాయం అంటే మేము పొలం వెళ్ళాం కదా, అవగాహన ఇవన్నీ కొద్దిగా మాకు ఎంక్వైరీ రావు కదా, అలాంటి ఆలోచనలో మాకు ఇవన్నీ వ్యవసాయంలో సాంకేతికత తీసుకురావడంలో కొద్దిగా బాగా చేశారంటారు, అంతేనా? వ్యవసాయం పర్వాలేదు. 2 పంటలు పండించారు కొంతమంది. సౌడు భూములేమో 1 పంట వరకు పండి. ఓకే. ఇంకా పనులు ఎలా ఉన్నాయి? మొత్తం అందరికి పనులు దొరుకుతున్నాయా? పనులు అంటే నార్మల్ పనులే, మన ఊళ్ళో గ్రామంలో జరిగేటువంటి రైతు కూలి పనులే. ఉపాధి హామీ పనులే మాకేమో లేవుగా, ఎత్తేసారుగా మా గ్రామంలో. ఎందుకు ఎత్తేసారు అది? అది ఎప్పుడో ఎత్తేసారు. ఈ మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఎత్తేసారు. ఇక జరగలేదు. మరి ఎప్పుడో అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. మరి ఇంకా మరి ఎప్పుడు వస్తాయో మరి. అంటే పథకాలు చాలా చెప్పారు కదా, సూపర్ 6 అని చెప్పి, ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. జనాల్లో ఎలా ఉంది మరి దాని గురించి రియాక్షన్? సూపర్ 6 అంటే మరి ఇక అన్ని పర్వాలా, బాగానే చేస్తున్నారు అన్ని సౌకర్యాలు. ఊరికి ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా? అంటే పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. జగన్ గారి టైంలో అయితే పూర్తి స్థాయిలో కొద్దిగా అమలైంది 1 సంవత్సరంలోనే, కానీ ఈయన అమలు చేయలేదు కదా. ఇంకా చేస్తారులే, ఇప్పుడు నిదానంగా చేసుకుంటూ వస్తామని అంటున్నారు కదా. మొన్న మీటింగ్లో కూడా అదే చెప్పారుగా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం అనేటువంటి ఆలోచనలో చెప్పుకొచ్చారు. పర్వాలేదు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు. రోడ్లు వేయడం జరిగిందా మీ ఊర్లో ఏమైనా? ఇంకా రోడ్లు ఏమో ఓపెన్ చేయలేదులే, ఓపెన్ చేయలే. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయా సమస్యలు ప్రజలకి 11 నెలల కాలంలో? అంటే సచివాలయంకి పోనీ సర్టిఫికేట్లు అప్లై చేసుకోవాలన్నా వీటి గురించి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయంటే వాటిని గురించి మనం తెలుసుకోవాలిగా. మనకి ఇప్పుడు ఏదో చెప్పామంటే అట్టు కుదురుతుంది, తెలుసుకొని చెప్తే ఉపయోగాలు ఉంటాయి. కానీ గతంలో వాలంటీర్లు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఏమైనా పథకాలు ఉంటే వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా పథకం ఉంటే ఎవరు వచ్చి చెప్తున్నారు మీకు? ఈ పథకాలంటే అప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా, ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు. ప్రస్తుతానికి వాలంటీర్లు మరి పెడితే కానీ దాని గురించి అవగాహన రాదు. మీకు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే ఇటువంటి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే గతంలో వాళ్ళు చెప్పారు కదా. మన పంచాయతీ ద్వారా చెప్తున్నారుగా. పంచాయతీ ద్వారా చెప్తున్నారు. అయితే ఇంకా వాలంటీర్లు అవసరం లేదంటావా? వాలంటీర్లు దాని ప్రదేశం మరి ఇవన్నీ పంచాయతీ అమలు చేస్తుంటే వాటిని గురించి వీళ్ళు తీసుకోకుండా ఉండడం జరుగుద్ది. లేకపోతే అవసరమైతే తీసుకుంటారు వాలంటీర్లు కూడా. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నాడుగా. బాగానే ఉందంట. అమరావతి గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అమరావతి గురించి రాజధానిని బాగా గట్టిగానే అమలు చేద్దామనేటువంటి ఆలోచనలో అనుకుంటున్నారు. అయిద్దంటారు మరి? అయిద్దనేటువంటి ఆలోచనలోనే ఉండరు. 3 ఏళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు. మరి అయిద్దా 3 ఏళ్లలో? 3 ఏళ్లలో దీన్ని గట్టిగా
పకడ్బందీ చేస్తే రైతులు కూడా ఉపయోగపడేటువంటి ఆలోచనలో చేద్దామనేటువంటి ఆలోచన వచ్చింది మరి ముఖ్యమంత్రికి కూడా, పవన్ కళ్యాణ్ కూడా. మోదీ గారు వచ్చేసి రెండోసారి సక్సెస్ఫుల్గా శంకుస్థాపన చేశారు కదా, ఈసారైనా మరి ఏమైనా ఇస్తారంటారా? ఇస్తారంటే అక్కడ దాని పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా ఈ సౌకర్యాలు చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని మార్కులు వేస్తారు మీరు? మొత్తం ఎన్ని మార్కులు వేస్తారు 100కి ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం ఎన్ని మార్కులు ఎత్తారంటే ఎన్ని అనుభవాలు మనకు పెద్దగా నోటెడ్ లెవెల్లే కానీ. థ్యాంక్ యూ.